హాయ్ బా, నా సింగిల్స్ కన్నులు చిన్నది. ఒక్క విషయం సీరియస్గా అడగాలని వచ్చాను. 13 ఏళ్ల పసిపిల్లరా, దాని మీద అత్యాచారం జరిగితే ఆ పిల్లని నువ్వు సపోర్ట్ చేయకపోగా బల్బు ఓ 2 చేతులతో కొడితే కానీ చప్పట్లు రావు. ఎందుకు వస్తాయిరా? 2 చేతులతో కొట్టపోయినా కూడా ఒక్కొక్కసారి చప్పుడు వస్తుంది. చూడు, చెంప మీద కొట్టాను కదా, విన్నావా విన్నావా విన్నావా? వచ్చింది కదా. ఖచ్చితంగా 2 చేతులతో కొట్టకపోయినా కూడా ఒక్కొక్కసారి సౌండ్ వస్తుంది. ఎంత పెయిన్ వస్తుందో తెలుసా? పసిబిడ్డరా, పాలు తాగే పసిబిడ్డ అది. దానికి ఎంత పెయిన్ వచ్చి ఉంటుంది. వాడు 3 సార్లు అత్యాచారం చేస్తుంటాడంటే మీ అమ్మ నన్ను చంపేస్తాను, నీకు ఇంకేదో చేస్తాను, ఇంకేదో అని భయపెట్టి దాన్ని ఎంత ఘోరంగా 3 సార్లు అత్యాచారం చేస్తుంటాడు. అందులో కాకుండా గుద్దబలుపు. ఏం గుద్దబలుపురా? చంటి బిడ్డరా. చంటి బిడ్డకి ఏం తెలుస్తుంది 13 ఏళ్ళ పిల్లకంటే? మన ఇంట్లో పిల్లలు లేరు, అలా అనొచ్చా? తప్పు కదా. మనం తప్పుగా మాట్లాడుకుందాం, కామెడీ చేసుకుందాం. అలాంటి వేరే వాళ్ళ దగ్గర తప్పుగా పెట్టండి. పసి పిల్లల మీద అత్యాచారం జరిగిందంటే ఆ బిడ్డకు సపోర్ట్ ఇచ్చి మీరు అన్నలు రా, తమ్ముళ్ళు రా, ఆ మామయ్యలు బాబాయిలు మీరే అలా కామెంట్ చేస్తే ఆ పసిబిడ్డ రేపు పొద్దున తలెత్తుకుని ఎలా బ్రతుకుతుందని ఒక్కడికైనా అనిపించిందా? వాడు ఎదవ కాలంలో దూకి చచ్చాడు, కానీ ఆ బిడ్డ మీరు అనే కామెంట్స్ తప్పు. అలా అనకండి రా. చిన్న పిల్లరా, అది పాలు తాగే పసిపిల్ల. దాని మీద జరిగిన అన్యాయానికి మీరు జాలి చూపపోయినా పర్వాలా, బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి రా. చంటి బిడ్డరా అది, తెలుసా?